ఏమిటి అన్నపూర్ణ, తిండి తిప్పలు లేకుండా ఏమిటిది? భోంచేది కనపడ. నాకు ఆకలేదు, మీరు వెళ్ళి భోంచేయండి. ఇప్పుడు ఏం కొంప మునిగిపోయిందని? మీకేమీ కొంప మునిగిపోదు. వాడు వెళ్ళి ఎన్నాళ్ళైందండి? సరే, వాడు త్వరగా రాలేకపోయాడు, కనీసం ఒక ఉత్తర ముక్కనే రాలేకపోయాడా? నేను ఇక్కడ దాన్ని తల్లిని బతుకున్నానని వాడు గుర్తుండాలా లేదా? గుర్తుండాలా లేదా? ఉండాలి. మరి అబ్బా, ఉత్తరం రాస్తాడే. భోంచేది కనపడ. వాడైనా రావాలి, ఉత్తరమైనా రావాలి. అందాక నేను భోంచేయను. భోంచేవా? భోంచెయ్యను. నువ్వు భోంచేయకపోతే నేను భోంచాను. సరే లేవండి, పదండి. మరీను. ఆ దంపతులిద్దరూ ఎంతో బలవంతం పెట్టారు. మరి అన్నపూర్ణమ్మ గారు కళ్ళ నీళ్లు పెట్టుకుని బ్రతిమాలింది. ఇది నీ కొడుకిల్లు, ఇక్కడే ఉండు, వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళొద్దని. ఇద్దరూ ఎంతో ప్రాధేయపడ్డారు. అంత ప్రాధేయపడినాను వెళ్ళిపోయావు, కానీ కన్న తల్లి ప్రేమ పాశం నన్ను కాశీ వరకు లాక్కొచ్చింది. అమ్మా, నువ్వు నన్ను మరవగలిగినా నేను నిన్ను మర్చిపోలేనమ్మా. నేను నిన్ను మాత్రం మర్చిపోగలనా? ఇప్పుడే అన్నావు కదరా ప్రేమ పాశమని. అది మన ఇద్దరికీ ఒక్కటే బాబు. నేను కాశీ వెళ్ళింది నిన్ను మర్చిపోవాలని కాదు, మర్చిపోగలిగే కాదు. నిన్ను తన ప్రాణ సమానంగా పెంచిన ఆ మహాతల్లి అన్నపూర్ణమ్మ గారికి నీ వాత్సల్యంలో అణుమాత్రం కూడా కొరత రాకూడదని. నువ్వు నేను 7 14 జన్మలెత్తినా ఆ తల్లి రుణం తీర్చుకోలేము బాబు. ఆమె మనసు ఆవగింజంతైనా నొప్పించకూడదని నేను కాశీ వెళ్ళాను. కానీ నా ప్రయత్నం అంతా వృధా అయిపోతుందేమోనని నా భయం. నీకా భయం అక్కర్లేదమ్మా. నువ్వు నా కన్న తల్లివని తెలిసినా ఆ ఇంట్లో తెలిసినట్టు ప్రవర్తించానా? అమ్మా, నీలో వెళ్ళు నా పిల్లలకే పుత్రవత్సల్యాన్ని లోపలే దాచుకుని నువ్వెంత నరకయాత్ర అనుభవించావు, నేను అంత అనుభవించానమ్మా. బాబు, అమ్మా, ఆ తల్లికి ఏమాత్రం అనుమానం రానివ్వను, ఆమెకు ద్రోహం చేయను కూడా. అమ్మా, మీ ఇద్దరు తల్లిలో నాకు 2 కళ్ళు. ఏ కంటికి దెబ్బ తగిలినా బాధపడేది నేనే కదమ్మా. అందుకే ఊరికి దూరంగా నిన్ను ఇంట్లో పెట్టింది. అవునమ్మా, ఎంత 20 మైళ్ళు, నా కారులో 1 గంట ప్రయాణం. ఇది నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్, ఇక్కడికి ఎవరూ రారు. నా మాట నమ్మమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది బాబు. అమ్మా, నాన్నగారు పెద్ద బాక్సింగ్ చంపినట్టుగా ఎలా చనిపోయారు? ఏమిటి జబ్బు? జబ్బు ఏదైతేనే బాబు, మన దురదృష్టం. అమ్మా, ఊరుకో. ఇంకెప్పుడు గుర్చానమ్మా. నువ్వు సంతోషం ఉంటే నాకంతే చాలు. బాబు, నువ్వు ఉండగా నాకేం లోటు నాయనా. అమ్మట అమ్మ ఎవరా నీకమ్మ? నిన్ను నేనేమైనా కన్నానా, పెంచాను? నువ్వెవరు, నేనెవరు? అంటే అదేమిట్రా, మొహంతారా అయిపోయింది. ఇప్పుడు నిన్ను నేనేమన్నానని? వెళ్ళి నాళ్ళయింది, అమ్మకు ఉత్తరం ముక్క రాసిండొచ్చు కదా అని. అంతేనా? ఒక క్షణం గుండె ఆగిపోయింది. ఎంత కంగారు పెట్టావమ్మా, పొరపాడైపోయింది. క్షమించమ్మా. క్షమించడానికి వీలు లేదని చెప్పండి ఆంటీ. నువ్వే చెప్పు, క్షమించడానికి వీలు లేదట. తప్పు ఇంకెప్పుడు చేయని చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయరట. ఎల్లకాలం నీకు వండి వడ్డించడానికి నాకు ఓపిక లేదని చెప్పు. నాకు ఓపిక లేదు. నీకదే నాకు, నీకదే నాకు. దాసుడు తప్పు, దండం దసరి. కావాలంటే ఒకసారి వెళ్ళి చెప్పు, వాయించుకో చెప్పు. ఒకసారి వాయించాలట. ఆ పనేదో నువ్వే చెయ్యి. ఇది నన్ను తంటి అంటుంది. ఇది ఇదేమిటిది? నేనేమన్నా నీకు పెళ్ళన్నా? లేకపోతే చంటేవాడు చంటి. పోనీలేరా, దానికో పాపాయి పుట్టిందాక నేను ఇలాగే ముద్దుగా సంచిని పిలుచుకొని ఇంకా అన్నాడు లేవే సిక్కు. మాఘమాసం రాని ఇద్దరిని ఓ ఇంటి వాళ్ళని చేసి నేను పిల్లినా? ఒత్తి పిల్లి కాదు, గొండు పిల్లి. మీ ఇద్దరు ఇలా గీతలు ఆడుకుంటుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? ఇలాగే గీతలు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నేను వెళ్ళి
పాలు పుట్టి తీసుకొస్తాను. అలా పుట్టి తీసుకొస్తావా? ఈ చంటి పాపాయికి పాలు పట్టడానికి. ఈ పాపాయి పుట్టాలు తాగడం. ఏలేనమ్మా, చీకటి పట్టాక నన్ను డాబా మీద రమ్మంటుంది. ఎందుకు? నేను అనలేదండి, తల్లి రమ్మన్నాడు. డాబా మీదకి ఆ అమ్మాయి నిన్ను రమ్మందా, నువ్వు ఆ అమ్మాయిని అది నేను అమ్మాయి నేను అమ్మాయి రమ్మంది. బంతన వాలు పక్కన వెయ్యి బంతన వాలు పక్కన అందమైన బలపుంది, అందుకుంటే పిలుపుంది, మనసుంటే బట్టి వాళ్ళు నా పక్కన. వెయ్యి బంతన వాలు పక్కన, వెయ్యి బంతన వాలు పక్కన. పలకరింత కలిసింది, పలకరింత తెలిసింది, మనసుంటే బట్టి వాళ్ళు నా పక్కన. చలి 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 చలి. గుండెలోని నిత్యనన్నది వయసు అందుకే కలుపుతున్నది. గుండెలోని నిత్యనన్నది వయసు అందుకే కలుపుతున్నది. వాళ్ళు పక్కన అందమైన వలపండి, అందుకుంటూ పిలుపండి, దానంతో ఊరుకోను నేను పట్టిన. పలకరింత కలిసింది, చదివింద చెలి ఉంటే భలే వెచ్చన. గొడవైనా పలేదు, గొడవైనా ఆగిపోదు, మంటది త్వాడు చలి, మంటది పడుచు. వాళ్ళు పక్కన పలకరింత కలిసింది, పలకరింత తెలిసింది, మనసుంత బట్టి వాళ్ళు నా పక్కన. నేను నీకు అమ్మనురా. అన్నపూర్ణమ్మ గారు ఏదైనా సంబంధం చూసారా? అవునమ్మా, చెప్పాలి. ఆమె చూశారుగా. ఆ అమ్మ ఇష్టపడితే ఈ అమ్మ ఇష్టములు ఒకటేగా. అవుననుకో. అలాగే. కానీ ఏమిటి మ్యాట్నీ సినిమా అని చెప్పి గుడికి తీసుకొచ్చారు? అదే కాలపు ఆడపిల్లలకి మొగుడి మీద పెత్తనం చెలాయించడం తప్ప పెద్ద చిన్న భయము భక్తి ఏమీ లేకుండా పోయింది. అందుకని నాకు కాబోయే భార్యకి సద్గుణాలు ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాను. చాలే ఊరుకోండి, సిగ్గులేదు. చూసావా,
మొగుణ్ణి కాకుండానే సిగ్గు లేదా అనేసావు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. ఏమిటి ఇక్కడ ఆగారు? గుళ్ళోకి వెళ్లే ముందు పువ్వు ఎంత? 2 రూపాయలు. లేమ్మా, చూసుకోకుండా ఇలా కళ్ళు మూసుకుని నడిచేలా? ఇలాంటి పిల్లతో ఎలా కాపురం చేయాలో మీరే చెప్పండి పెద్దమ్మ గారు. ఓహో, అయితే మీరిద్దరూ కాబోయే దంపతులు. తెలియదు. ఈ పేరేమిటమ్మా? మాల. ఈడు జోడు బాగుంది. అవునండి, మీకు నచ్చిందా? మహాలక్ష్మిలా ఉంది. మహాలక్ష్మిలో ఉన్నమాట. పెళ్ళెప్పుడు? త్వరగా కావాలని దీవించండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మనసంత మంగళవాద్యాలే, ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే. మనసంత మంగళవాద్యాలే, ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే. మనసంత మంగళవాద్యాలే, ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే. పందిలోన చిలక బాబా పేరంతంలో కోయిలమ్మ మేళం పెట్టి కొంగు ముడి పెడుతుంటే ఆనంద బాష్పాల పుష్పాక్షతలతో ఆశీర్వదించనలే ఈ వసంతం. ఆనంద బాష్పాల పుష్పాక్షతలతో ఆశీర్వదించనలే ఈ వసంతం. ఆరారు ఋతువులు ఇక మనకు సొంతం, ఇక మనకు సొంతం. మనసంత మంగళవాద్యాలు, ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే. కలలు పండి గెలవేస్తుంటే, కళ్ళనంతా నిలవేస్తుంటే, ఇద్దరొకటై గదిలో చేరి నిద్ర కోసం వెతుకుతూ ఉంటే, ఏడేడు అరుల సప్త స్వరాలు
నా ముత్తు మురిపాల మధురాక్షరాలు ఏడేడు అడుగుల సప్తస్వరాలు నా ముత్తు మురిపాల మధురాక్షరాలు ఎనలేని ప్రేమకు ఎన్నో వరాలు ఎన్నో వరాలు మనసంత మంగళమాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే మనసంత మంగళవాద్యాలు ఈ వేళ కళ్యాణ